हाय फ्रेंड्स, वेलकम टू मी फेवरेट चैनल गणेश इनसाइट्स। अंदरिकी तेलिसिंदे केवी केंद्रीय विद्यालयालो क्लास 1 अड्मिशन की लॉटरी लिस्ट अयिते फस्ट लिस्ट रिलीज अयिपोयिंदी। सेकंड लिस्ट 29th एप्रिल ना रिलीज अवुतुंदी। थर्ड लिस्ट 8th मे की रिलीज अवुतुंदी। ओके, सो चाला मंदी पेरेंट्स नन्नु कमेंट्स लो अडुगुतुन्नारु, सर मा बाबू लेक पापदी रिजल्ट एला तेलुसुकोवाली, అలాగే మాకు ఎక్కడ చూడాలో అర్థం అవ్వట్లేదని। మీరు సింపుల్ గా చేయాల్సింది ఏం లేదు, మీరు ఎక్కడైతే ఫస్ట్ టైం రిజిస్టర్ చేశారో అక్కడ చూడాలి। సో దానికి మీరు kvsonlineadmission.gov.in కి మీరు ఆ వెబ్సైట్ లో వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది। ఆ లాగిన్ బటన్ ని క్లిక్ చేయగానే మీ లాగిన్ కోడ్, మీ పాప డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఫస్ట్ టైం ఇచ్చిన మొబైల్ నంబర్ ఇచ్చేసి క్యాప్చా కోడ్ కొట్టినట్టయితే లాగిన్ అవుతుంది। లాగిన్ అవ్వగానే మీరు మీ పాపకి లేక బాబుకి ఎన్ని స్కూల్స్లో అప్లై చేశారో ఆ స్కూల్స్లో ఏ కేటగిరీలో అప్లై చేశారో, ఏ కేటగిరీలో ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంది, లేకుంటే సెలెక్ట్ అయ్యారో లేదో క్లియర్గా మీకు కనిపిస్తుంది। సో చాలామంది ఈ లాగిన్ కోడ్ లేదు సార్ ఏం చేయాలని అడుగుతున్నారు। సో లాగిన్ కోడ్ లేని వాళ్ళకి నేను ఇవాళ ఒక ట్రిక్ చెప్తాను। అంటే ఎవరైతే లాగిన్ కోడ్ మిస్ అయ్యారో లేకుంటే లాగిన్ కోడ్ లేదో వాళ్ళు ఎలా లాగిన్ కోడ్ని రికవర్ చేయాలో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం। సో మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి। సో లాగిన్ కోడ్ని రికవర్ చేయాలి అంటే ఎలా? సో లాగిన్ కోడ్ అంటే ఏంటి ఫస్ట్? సో లాగిన్ కోడ్ మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసేటప్పుడు మీరు రిజిస్టర్ చేయగానే మీ మొబైల్కి ఒక SMS వస్తుంది, యువర్ కిడ్స్ లాగిన్ కోడ్ అని। అదే లాగిన్ కోడ్, ఆ లాగిన్ కోడ్ ఉంటేనే మీరు లాగిన్ చేయడానికి ఉంటుంది। సో చాలామంది SMS లేదు అని చెప్తున్నారు। మీ దగ్గర SMS లేకపోయినా కూడా మీ మెయిల్ ఐడికి డెఫినెట్గా లాగిన్ కోడ్ వస్తుంది। noreply.kv.admission అనే ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, దాన్ని చెక్ చేయండి। ఒకవేళ అది కూడా లేకపోతే ఇప్పుడు నేను మీకు ఎలా రికవర్ చేయాలో నా వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తాను। సో ముందుగా గూగుల్లో వెళ్ళి మీరు KVS ఆన్లైన్ అడ్మిషన్ అని టైప్ చేయండి। టైప్ చేయగానే మీకు ఫస్ట్ ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి। క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది, హోమ్, హెల్ప్ డెస్క్, లాగిన్। సో లాగిన్ ఇక్కడే మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసి ఉంటారు మీ పాపకు కానీ బాబుకి కానీ। సో ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి। సో మీరు ఖచ్చితంగా లాగిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మొబైల్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది। సో ఇది ఉంటేనే మీరు వెళ్ళి మీ యొక్క లాటరీ నంబర్ని చూడొచ్చు। సో ఒకవేళ లాగిన్ కోడ్ మర్చిపోతే దానికి ఏంటి పరిష్కారం అంటే, లాగిన్ కోడ్ ఒకవేళ మర్చిపోతే డెఫినెట్గా మీరు మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దాంట్లో SMSలో వెళ్ళి చూడండి, లేదంటే మీరు మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు, ఆ మెయిల్ ఐడిలో ఖచ్చితంగా మెయిల్ ఉంటుంది, KVS do not reply అని। ఆ మెయిల్ ఐడిలో ఈ లాగిన్ కోడ్ అయితే వచ్చి ఉంటుంది। ఒకవేళ అక్కడ కూడా లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే, సింపుల్గా ఏం చేయాలంటే మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది కదా, ఈ హెల్ప్ డెస్క్ని క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేశారో ఆ స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి। ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, తెలంగాణ ఇవ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి। ఇచ్చిన తర్వాత మీరు ఏ స్కూల్లో అప్లికేషన్ ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 స్కూల్లో ఇచ్చుంటారు। సో ఫస్ట్ ఒక స్కూల్ అనంతపూర్ అనుకోండి, అనంతపూర్ అని ఇవ్వండి। ఇవ్వగానే మీకు అనంతపూర్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ నేమ్, కాంటాక్ట్ నంబర్, ల్యాండ్లైన్ నంబర్, హెల్ప్ డెస్క్ నంబర్ అని ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి। సో ఈ హెల్ప్ డెస్క్ నంబర్కి మీరు మీ కిడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ నంబర్ని చేతిలో పెట్టుకొని ఈ హెల్ప్ డెస్క్కి ఫోన్ చేయండి। చేసినట్టయితే వాళ్ళు అక్కడ మీరు సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, సార్ మా లాగిన్ కోడ్ మేము మిస్ అయ్యాము, ఇది మా కిడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇది మా కిడ్ యొక్క మొబైల్ నంబర్, సో ప్లీజ్ కొంచెం లాగిన్ కోడ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు। సో మీరు ఏ స్టేట్కి సంబంధించుకుంటే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, ఏ స్కూల్లో అప్లై చేస్తే ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చివరికి హెల్ప్ డెస్క్ నెంబర్ అని వస్తుంది। ఈ హెల్ప్ డెస్క్కి కాల్ చేసి మీ కిడ్ పేరు యొక్క డేట్ ఆఫ్ బర్త్, కిడ్ పేరు, అలాగే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ని ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు లాగిన్ కోడ్
మళ్ళీ ఒకసారి ఇస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే లాగిన్ కోడ్ మీ మెయిల్ ఐడిలో ఖచ్చితంగా ఉంటుంది. సో మెయిల్ ఐడిలో వెళ్ళి మీరు చెక్ చేస్తే డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ ఐడి ఇచ్చుంటారు, జీమెయిల్ ఐడిలో ఎక్కడో అక్కడ జంక్లో కానీ లేకుంటే మీ ఇన్బాక్స్లో ఉంటుంది. ఒక్కసారి మీరు అక్కడ వెళ్ళి చూస్తే కేవీ నుంచి మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ మెయిల్ని చెక్ చేస్తే దాంట్లో లాగిన్ కోడ్ ఖచ్చితంగా ఉంటుంది, ఒకవేళ మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే. సో జీమెయిల్లో వెళ్ళి కేవీ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీరు టైప్ చేసినట్టయితే కేవీ నుంచి ఏమేమి మెయిల్స్ వచ్చాయో అవన్నీ మీ ముందుకు వస్తాయి దాంట్లో ఖచ్చితంగా అయితే. ఎందుకంటే నార్మల్గా జీమెయిల్లో చాలా మెయిల్స్ వస్తాయి, మనము దాన్ని డిలీట్ చేయడం కూడా చేయము, మర్చిపోతుంటాము. అన్ని మెయిల్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కలిపి చాలా వస్తుంటాయి. ఇదిగోండి ఇలా అయితే మీకు వస్తుంది. నో రిప్లై, అప్లికేషన్ క్యాన్సిల్డ్ అయితే క్యాన్సిల్డ్, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దీంట్లో చూసినట్టయితే మీకు లాగిన్ కోడ్ దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఇదిగోండి నో రిప్లై రిజిస్ట్రేషన్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉందా, ఇక్కడ లాగిన్ కోడ్ అయితే వస్తుంది. సో దయచేసి ఒక్కసారి మీరు మీ మెయిల్ ఐడిలో అయితే చెక్ చేసుకోండి. దాంట్లో మీరు ఏముంటుందంటే నో రిప్లై కేవీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది. దీంట్లో వెళ్ళి చూసినట్టయితే మీ లాగిన్ కోడ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ మెయిల్ ఒకవేళ మిస్ అయినట్టయితే నేను చెప్పినట్టు హెల్ప్ డెస్క్ అయితే వెళ్ళి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు.